కుమారుడు వరకు శుద్ధిస్తే కనపరిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ విడవక మాయలో కృపను చూపిస్తున్న విధానం బట్టి శుద్ధిస్తే కనపరిస్తున్నాం. నీ కృప వెంబడి కృపను వేస్తూ నీ దయా సంకల్పములు కూడా నెరవేరుస్తూ మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి మేము శుద్ధిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభావం మరి రంజితన్న మరి సృజన బట్టి స్తోత్రములు ప్రేమ తెచ్చిన చిన్న కుమారుడు లియోను క్రిస్టియన్ బట్టి శుద్ధిస్తే కనపరుస్తున్నాం. మరి సంవత్సరం అంతా మీరు కాపాడి భద్రపరుస్తూ వచ్చినారు కదా. సంవత్సరం అంతా మీరు రేఖలతో కప్పుతూ వచ్చినారు. అందరి బట్టి శుద్ధిస్తున్నాం. లియోన్ క్రిస్టియన్ చిన్నబిడ్డ ప్రభావ మరి కుమారుడు సంవత్సరం అంతా కాపాడడానికి శుద్ధిస్తున్నాం. ఇక మొదటి ప్రభావ మరి బర్త్డే సందర్భంగా తనకి అప్పగించుకుంటున్నా. ఈ యొక్క తండ్రి బర్త్డే కార్యక్రమం అంతట్లో మీరు తోడు గురించి భద్రపరచండి. నీ మాటలో రాయబడిన ప్రకారములు కీర్తనలు 65వ అధ్యాయం 11వ వచనములు సమస్తము దయావీయడం ధరింపచేస్తును. నీ జాడలు సారవంతులు చెల్లించండి. మాటలు బట్టి స్తోత్రములు. కుమారుని ప్రభావ మరి రేఖలను మీరు కప్పుతారని నీ దయావ కిరీటములు అనుగ్రహింపచేస్తారని కూడా వేడుకుంటా ఉంటున్నా. ఇక కొడి గంటల్లో మీరే మయం పొందుతారండి. ఆ యొక్క అతని ప్రోగ్రాం అంతట్లో మీరే సాయం చేసి అడిగిస్తున్నారని కూడా వేడుకుంటా ఉంటున్నాం. కనిపించి చీకటిని కావాలన్న చీకటి శక్తులను స్థితిస్తున్నావునా సంఘంగా బంధిస్తూ ఉంటున్నా. వాళ్ళకి మీరు బంధించి వేడుకుంటా ఉంటున్నాం. ప్రభావాన్ని తండ్రికి నీ కృపకు నీ ప్రేమకు అప్పగించుకుంటూ వదనము చెల్లిస్తూ యేసు ప్రభు ఉన్నతమైన పరిశుద్ధమైన దివ్యమైన అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు చేసిన ఉపకారములను బట్టి మన రంజిత్ సిస్టర్ సృజన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప బహుమానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నామం గర్వపరుచుకుంటాము. ఎందుకంటే యేసయ్య ఆయన రాజ్యంలో రాజ్యం యేసయ్య యేసయ్య స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు
స్తోత్రం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభువా ఈరోజు జరుగుతున్న ప్రభువా నీ కుమారుడు ప్రభువా తను ఇచ్చిన బిడ్డ ప్రభువా బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ దేవా వీరిని ఇంకా దీవించి ఆశీర్వదించి తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రభువా గొప్పగా ఈ రాజ్యవ్యాప్తి కొరకు వాడుకోవడం వచ్చిన బిడ్డలందరి పేరు పేరున దీవించండి. నీవే మార్గము సత్యము జీవమనవు ప్రభువా. నీ మార్గంలో ప్రభువా తల్లి ప్రతి ఒక్కరిలో ప్రభువా ఆ యొక్క వెలుగులో ప్రభా నీవిచ్చిన వెలుగును బట్టి స్తోత్రము చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమంతో ప్రభావ మీ యొక్క చేతులు అప్పచెప్పుకుంటూ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని తండ్రికి మన పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్స్ టెంపుల్ చర్చ్ నుంచి మా దైవజనులు పాస్టర్ ఎమ్మి థోమస్ గారు, పాస్టర్ లీనా థోమస్ గారు వారు ఈరోజు ఇక్కడ ఉండలేకపోయారు. బట్ వారి తరఫున వాళ్ళు పంపించారు. ఇచ్చిన అవకాశం బట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మొట్టమొదటిగా నా ప్రియ సహోదరుడు బ్రదర్ రంజిత్ అలాగే సిస్టర్ సృజన వాళ్ళ రెండో కుమారుడు లియోన్ ఫస్ట్ బర్త్డేని బట్టి ఐ కంగ్రాచులేట్ టు ఫ్యామిలీ. దేవుడు ఈరోజు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇక్కడ ఎంతోమంది ఒక దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మీ అందరి మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. సో ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న కొన్ని మాటలు ధ్యానించుకుందాము. ఈ సమయంలో ఎక్కువసేపు తీసుకొని మీకు అందరికీ తెలిసిన మాటలేవి. మన జీవితంలో ప్రతి సందర్భము కూడా మనకున్న ప్రతి అకేషన్ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం, ఆయన నామాన్ని సమర్థించడానికి, ఆయన మనకి ఇచ్చిన అవకాశం, ఆయన్ని మనం వేడుక చేసుకోవడానికి. ప్రతి జీవితము కూడా దేవుడు ఇచ్చిన వరం కదండి. మనం ఈరోజు ఊపిరి తీర్చుకుంటున్నామంటే, మనం ఈరోజు సజీవ రూపులో ఉన్నామంటే అది దేవుని కృప. దేవుడు మనకి ఇచ్చిన మరొక నూతన కిరీటం. బైబిల్ ఏం చెప్తుంది? అనుదినము ప్రతిరోజు కూడా దేవుడు ఇచ్చిన ఒక నూతన కిరీటము, నూతన దయా కిరీటము. ప్రతిరోజు ఆయన మేలుల్ని, ఆయన దయని చూడడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. అయితే ఈరోజు మనము ఈ బిడ్డ జీవితము చూసినట్టు ప్రతిసారి మేము ఏ బర్త్డే ఫంక్షన్ కానీ దైవజనంతో వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్తారు. ఈరోజు ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ బిడ్డకి ఇక్కడ ఏం జరుగుతుందో ఏమి తెలియదు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత అడిగినా సరే ఆయనకి ఏం గుర్తుండదు ఈరోజు ఏం జరిగిందో. కాకపోతే ఇది ముఖ్యంగా తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, సంఘానికి ఒక గొప్ప అవకాశం దేవుని మాటలు ధ్యానించడానికి, దేవుని మంచితనాన్ని మరొకసారి సాక్ష్యంగా చూడడానికి. కాబట్టి ఈరోజు మనం దేవుణ్ణి వేడుక చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం నేను భావిస్తున్నాను. మనం ప్రతిసారి దైవజనులు మాకు ఎప్పుడు కూడా బర్త్డే సందర్భం ఉన్నప్పుడు 127వ కీర్తన, మీ అందరికీ తెలిసినటువంటి కీర్తన, దానిలో నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాము. నేను ఆయన మాటలు వింటూ ఆయన అనేక చోట్ల అనేక మంది తల్లిదండ్రులకు కానీ సభ్యులకు కానీ ఇచ్చినటువంటి మాటలు వింటూ నేను వచ్చాను. కాబట్టి మా దైవజనం చెప్పిన మాటల నుంచి కొన్ని మాటలు మీతో త్వరగా పంచుకుందాం నేను ఆశిస్తున్నాను. మన 127వ కీర్తన మనం చూసినట్లయితే కీర్తనాకారుడైన దావీదు, మీరు అందరూ చాలాసార్లు చదువుంటారు, దీని మీద అనేకమైన సందేశాలు వినుంటారు. మీ అందరికీ చాలా మందికి నాకంటే మంచిగా తెలిసినవారు. కాకపోతే దేవుడు ఇచ్చిన అవకాశం, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాను. ఆయన ఏదైతే దీని నుంచి మాట్లాడాలనుకుంటున్నారో దానిని మనందరము శ్రద్ధతో గ్రహిస్తూ విందాం. హల్లెలూయా. ఇక్కడ 127వ కీర్తన చూసినట్లయితే కీర్తనకారుడైన దావీదు ఒక 4 అంశాలను తీసుకొస్తున్నాడు. ఒక సహజంగా ఒక మనిషి వెళ్ళేటువంటి 4 సాధారణమైనటువంటి కామన్ సిచ్యువేషన్స్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. వాటిని కీర్తనకారుడు పంచుతున్నాడు. అందులో మొదటిగా ఇల్లు కదండి. అందరికీ ఇల్లు అవసరం కదా. మనం అందరం ఇళ్లలో ఉంటాం. మనిషికి అవసరమైనటువంటి ఇల్లు కట్టడం గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా దాని తర్వాత మనం చూసినట్లయితే భద్రత గురించి కీర్తనకారుడు మాట్లాడడం మనం చూస్తాం.
అలాగే కష్టార్జితం మనం చేసే పని గురించి ఆయన మాట్లాడతాడు, అలాగే కుటుంబమును నిర్మించడం గురించి మాట్లాడతాడు. ఈ చిన్న అధ్యాయము ఇందులో ఉన్నటువంటి కొన్ని వచనాలు మనం గ్రహించినట్లయితే మనిషికి అవసరమైనటువంటి ఎన్నో ప్రాముఖ్యమైన 4 విషయాలు కీర్తనకారుడు మన ఇక్కడ పంచుతున్నాడు. వీటిలో 2 వైపులు కూడా ఆయన చూపిస్తున్నాడు. దేవుని పైన ఆధారపడిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడు, దేవుని పైన ఆధారపడకుండా సొంత జ్ఞానంతో నడిచిన వ్యక్తి ఎలా కష్టపడాల్సి వస్తుంది అనేది 2 కాంట్రాస్ట్ ఉన్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని ఈ కీర్తనకారుడు మనకి ఇక్కడ పంచుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇల్లు కట్టడం గురించి చూస్తాం. మనం చాలాసార్లు అనేకమైన మాటలు మీరు విని ఉండొచ్చు. ఒక దైవజనులు ఈ విధంగా చెప్పారు, లిటిల్ ఈజ్ మచ్ ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఇట్. చెప్తారు నాతో పాటు, లిటిల్ ఈజ్ మచ్ ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఇట్. దేవుడు ఉంటే అది కొద్దిగా అయినా చాలా ఎక్కువే. అవునంటే ఏకీపిస్తారా? అలాగే మచ్ ఈజ్ నథింగ్ ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఇట్. చెప్తారు నాతో పాటు, మచ్ ఈజ్ నథింగ్ ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఇట్. దేవుడు లేకపోతే ఎంత ఉన్నా సరే లేదంటే వ్యర్థమే. అదే ఇక్కడ కీర్తనకారుడు మనకి ఈ 4 అంశాలు చూపిస్తున్నాడు. మొదటి చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే కదండి. చాలా మంది మనము ఒక పక్కన చూసినట్లయితే ఒక వ్యక్తి మంచి తనకున్న నైపుణ్యతతో, తనకున్న జ్ఞానంతో, తనకున్నటువంటి డబ్బుతో, వీటన్నిటితో తన మంచి బిల్డింగ్ ప్లాన్ చేసి దాన్ని బిల్డ్ చేసి దాన్ని అంత బిల్డ్ చేసిన తర్వాత అన్ని నిర్మించిన తర్వాత అప్పుడు దేవా నేను దీన్ని బిల్డ్ చేశాను, నువ్వు దీన్ని దీవించు అని దేవుడిని అడగవచ్చు. కానీ దానికి బదులుగా దేవుడు ఎటువంటి తప్పిదములు, ఎటువంటి పొరపాట్లు లేనటువంటి దేవుడిచ్చే ప్రణాళిక కొరకు ఎదురు చూసి దానిని తీసుకుని నిర్మించిన వ్యక్తి తన యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందని మనం చూస్తున్నాం. యెహోవా ఇల్లు కట్టించినడలా దాని కట్టువాడు ఎంత ఎక్సలెంట్ కట్టినా సరే, ఎంత నైపుణ్యతతో కట్టినా సరే, ఎంత అందంగా ఉన్నా సరే, దేవుడు లేనప్పుడు ఆ ఇల్లు కట్టించేవాడి ప్రయాసం ఆఖరికి ఏమవుతుందండి? వ్యర్థమే. కాబట్టి దీనిలో కీర్తనకారుడు మనకి ఎంత ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. నువ్వు ఎంత చేసినా సరే దేవుడు లేనట్లయితే నీ ప్రయాస వ్యర్థమే. కాబట్టి మనము దేవుని పైన కనిపెట్టుకొని దేవుని పైన ఆధారపడి వెళ్ళవలసిన వారుగా ఉంటున్నాం. అలాగే 2వ చూసినట్లయితే, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఎంత మంచి పట్టణం బిల్డ్ చేసుకున్నా సరే అందులో దేవుడు మనల్ని భద్రపరచకపోతే, దేవుని భద్రత దానిలో లేనట్లయితే దాని చుట్టూ ఒక సైన్యాన్ని పెట్టినా సరే వ్యర్థమే. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, ఎరుకో అని ఒక గొప్ప పట్టణము, ప్రాకారములు కలిగిన గొప్ప పట్టణము, ఎవరు కూడా దానిలోనికి ఎప్పుడు చొరబడలేనటువంటి గొప్ప భద్రత ఉన్నటువంటి పట్టణం. అలాంటి పట్టణంలో దేవుడు ఉన్నాడా అండి? లేదు. కానీ దేవుని భద్రత, దేవుని నిబంధన మందస్సుతో కదులుతున్నటువంటి ఒక ఇజ్రాయేలు ప్రజలు, దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎటువంటి సైన్యమును, ఎటువంటి యుద్ధాయుధములు వాడకపోయినా సరే దేవుడు వాళ్ళకు ఉన్నారు. కానీ ఎరుకు పట్టణం చూసినట్లయితే అంతమంది కాపలా కాస్తున్నారు. ఈ పట్టణం శత్రువులు వస్తున్నారని చెప్పి ఎంతగానో మేలుకొని నిద్రపోకుండా వాళ్ళు కాపలా కాస్తున్నారు. కానీ అందులో దేవుడు లేనప్పుడు ఆ కాపలా కాసిన వారి ప్రయాసమేమైంది? ఆఖరికి వ్యర్థమే. దేవుని ప్రజలు ఒక్క శబ్దం చేయగానే ఏమైందండి? ఆ ప్రాకారములన్నీ కూలిపోయి ఉన్నాయి. కాబట్టి దేవుని పైన ఆధారపడినటువంటి ప్రజలు, వాళ్ళకంటే ఒక సొంత పట్టణం లేకపోయినా సరే దేవుడే వారి నివాస స్థలమై ఉన్నాడు. దేవుడి పైన వారు ఆధారపడి దేవుని డైరెక్షన్తో వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ విజయాన్ని చూడగలిగారు. హల్లెలూయా. అలాగే మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత వండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినిచి ఉండగా వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలా మంది ఏం చేస్తారు? ఉదయాన్నే లేచి వెళ్తాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రాత్రి ఓవర్ డ్యూటీలు చేసి కష్టపడి పని చేసి డబ్బంతా కూడబెట్టుకుంటారు. కానీ ఆఖరికి ఏమవుతుంది? వాళ్ళు దేవుని పైన ఆధారపడినప్పుడు అది ఎలా ఉంటుందంటే, హగ్గై ప్రవక్త రాసినటువంటి మాటలు, హగ్గై 1:6 వచనంలో చూసినట్లయితే, మీరు విస్తారముగా విత్తనము మీకు
మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరకున్నది, పానము చేయుచున్న దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎప్పుడైనా విన్నారా? చినిగిపోయిన సంచిలో డబ్బులు తెచ్చి వస్తే ఏమవుతుందండి? అలాగే ఆ చిల్లు నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ కష్టపడిన ఆ వ్యక్తి దానివల్ల ఏమైనా ప్రతిఫలం పొందుకుంటున్నాడా? లేదు. కాబట్టి దేవుని పైన ఆధారపడకుండా ఓ రాత్రి పగలు కష్టపడుతున్నాం అంటే మీరు తెచ్చిన జీతం ఎక్కడికి వస్తున్నారు? హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ క్యాష్ బిల్లు కడతారు, లేదంటే అక్కడికి వెళ్ళి ఇదంతా జోబులకి చిల్లు పడినట్టు ఉంటుంది. కానీ దేవుడు తన ప్రియులకి, తన బిడ్డలకి వాళ్ళు సుఖంగా నిద్రపోతుండగానే వాటన్నిటిని ఆయన అనుగ్రహిస్తారండి. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా! చప్పట్లు బట్టి ఆయన నామాన్ని మహిమపడతామా? హల్లెలూయా! దేవుడు మిమ్మల్ని దీవించారా? ఎప్పుడన్నా ఏదైనా దేవుడు మీకు మేలు చేశారా? చేసినట్లయితే గట్టి చప్పట్లు కొడతామండి. ఆయన అర్హుడు, దానికి ఆయన గనుడు, ఆయన మాత్రమే అర్హుడు. ఆయన పైన ఆధారపడిన వారిని ఆయన సిగ్గునందనివ్వడు. హల్లెలూయా! రోషము కలిగిన దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన తల వంచనివ్వడు. నేను తొక్కగా కాదు కానీ తలగా నియమించానన్న దేవుడు ఆయన. ఆయన మార్గం అనుసరించిన వాళ్ళని, ఆయన పైన ఆధారపడిన వారిని, ఏ కుటుంబంలో కూడా ఆయన ఎప్పుడు సిగ్గునందనివ్వడు. హల్లెలూయా! అలాగే ఆఖరిగా మనం ముఖ్యమైన మాట చూద్దాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. హల్లెలూయా! కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు వరమే. హల్లెలూయా! ఎవరు కూడా నాకు బిడ్డ పుట్టాడు, అయితే ఇది పొరపాటు అయిపోయింది, ఇది కాదు, నాకు 2 అమ్మాయిలు పుట్టారు, అయ్యా నాకు ఇంకో అబ్బాయి కావాలి, అమ్మాయిలు వద్దు, నాకు ఇలాంటివి కాదు. ఏ బిడ్డ అయినా సరే బైబిల్ ఏం చెప్తుందంటే అది ఆయన ఇచ్చినటువంటి వరమే. తేజోవాసుడైన తండ్రి ఎప్పుడు కూడా, పరలోకంలో ఉన్న ఆ తండ్రి ఎప్పుడు కూడా సద్విషయాలను ఇస్తాడు. హీ గివ్స్ గుడ్ గిఫ్ట్స్. దేవుడు ఇచ్చేది ఏది కూడా చెడ్డదంటూ లేదు. ఆయన మంచి వరాలు ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చే బిడ్డల్ని మన కృతజ్ఞతతో అనుగ్రహించి తీసుకోవాలి. మీరు మేబీ నన్ను చూసి మా సంవత్సరం అయిందండి వివాహమై, నా భార్య ఇక్కడ ఉంది, నాకు ఇంకా పిల్లలు లేరు, నేను చెప్పడానికి దీనికి నాకు అనుభవం లేదు. కానీ దేవుడు వాక్యంలో ఉన్న మాట నేను నమ్ముతున్నాను. హల్లెలూయా! బిడ్డలు దేవుడు ఇచ్చినటువంటి వరము, కాబట్టి కృతజ్ఞతతో మనం దాన్ని హత్తుకోవాలి. అది ఆయన ఇచ్చిన గర్భఫలం అనేది ఆయన ఇచ్చిన వరము. బిడ్డలు, కుమారులు ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యము. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. హల్లెలూయా! ఆ బాణములు మీ అంబుల పొదిలో ఉన్నప్పుడు ఏమవుతుందండి? ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ ఏం చెప్తుంది? బలవంతుని చేతిలో బాణములు. ఆ బాణములు మీ అంబుల పొదిలో. తల్లిదండ్రులుగా మీ బిడ్డలు దేవుని పైన ఆధారపడి, దేవుని విశ్వసించి, దేవుని మార్గంలో నడిచేటువంటి బిడ్డలు మీకున్నప్పుడు వాళ్ళు దేవుని బాణములుగా మీ అంబుల పొదిలో ఉంటారు. అది మీరు తీసుకెళ్లి వాటిని వదిలినప్పుడు ఏమవుతుంది? ఏ శత్రువు కూడా మీ ఇంటి గుమ్మంలో నిలబడలేడు. ఎవరు కూడా మీకు వ్యతిరేకంగా వచ్చి ఏ సాతాను ప్రణాళిక పనిచేయవు. ఏ విరోధి కూడా మీకు వచ్చి వాదించడానికి ఉండదు. కాబట్టి వృద్ధాప్యంలో మనం పెద్దగా ముసలి వాళ్ళు అయినప్పుడు దేవుని నమ్మినటువంటి, దేవుని పైన ఆధారపడినటువంటి, దేవుని క్రమశిక్షణలో నడిచినటువంటి, దేవుని మార్గములు ఎరిగినటువంటి యవ్వన బిడ్డలు ఉండడం అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి వరం. వాళ్ళు బాణములుగా ఉంటారు. హల్లెలూయా! వాళ్ళు బలహీనులు కాదు కానీ బలవంతుని చేతులు బాణములుగా ఉంటారు. తల్లిదండ్రులను విడిచిపెట్టరు కానీ లోకంలో ఉన్న విషయాలకి తల్లిదండ్రుల్ని హత్తుకొని ప్రేమించి కాపాడి భద్రపరిచేటువంటి బిడ్డలుగా ఉంటారు. కాబట్టి ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేర్చుకోవడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి. మనం ధ్యానించబోతే పరిశుద్ధాత్మ మరలా మనకి దాని నుంచి ప్రత్యక్షిస్తాడు. హల్లెలూయా! కాబట్టి కీర్తనకారుడు చెప్పిన ఈ మాటలు మనము నేను కలిగిన సమస్తం అది నీది, నీవిచ్చిన వారమే, ఇందులో నాదేమీ లేదు, నేను యోగ్యుడిని కాదు, నేను అర్హుడిని కాదు, కానీ నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృప వల్లనే నేను ఇలా ఉన్నాను. నాకు కలిగిన బిడ్డలు, నాకున్న కుటుంబము, నాకున్న సమస్తము అది కేవలం నీవిచ్చిన వారమే. అది నేను కృతజ్ఞతతో నేను దాన్ని హత్తుకొని నీ మహిమ కొరకు దాన్ని నేను ఉపయోగించుకుంటానన్న జీవితము ఎంతో దీవెనకరమైన జీవితం. తర్వాత 128 కీర్తనలు కూడా మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఎటువంటి ఆశీర్వాదములు కలిగి ఉంటాడు, వాళ్ళ బిడ్డలు ఎలా ఉంటాయి, తన భార్య ఎలా ఉంటుంది, అన్ని కూడా కీర్తనకారుడు ఎంతో స్పష్టంగా మనకి ఉంటాడు. కాబట్టి దేవుని నమ్మిన ఈ సజీవుడైన సర్వశక్తి గల ఏకైక
పొందరు. ఆయన మిమ్మల్ని తలలాగా నిలబెడతాడు. ఆయన మీరు చేసే ప్రతి మార్గంలో మీకు విజయాన్ని చూపిస్తాడని మీకు ఈ మాట చెప్పి ప్రోత్సహించదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు పాస్టర్ ఎమ్మి థామస్ గారికి, పాస్టర్ లీనా థామస్ గారికి, మా ఆత్మీయ తల్లిదండ్రులకి ఎంతో నేను కృతజ్ఞతలు. అదే విధంగా ఈ కుటుంబానికి మరొకసారి నేను కృతజ్ఞతలు ఇస్తున్నాను. ఐ విష్ Sister Sujana, Brother Ranjit, and Chrislin, Tom Chrislin and Leon Chrislin, wonderful names, వాళ్ళు పెట్టారు. So I congratulate you once again and God bless you. You are a blessed family. దేవుని పైన ఆధారపడి దేవుని మార్గంలో మీరు నడుస్తున్నారు. అదేవిధంగా మీ బిడ్డలను కూడా ఆ మార్గంలో క్రమశిక్షణలో దేవుని మార్గంలో మీరు నడిపించాలని, అలాగే గాడ్స్ టెంపుల్ చర్చ్ తరఫున, గాడ్స్ టెంపుల్ దైవజనుల తరఫున మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్. అలాగే దేవుని దీవులు మీ పైన నిండుగా, దేవుని భద్రత మీ పైన, మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ సదాకాలం ఉండుగా కానీ యేసు నామములో ప్రకటిస్తున్నాను. ఆమేన్. Today we gather, hearts full of cheer. Leon, your love beyond all measure here. With every smile, you light up the room. God's blessings shine and fill our hearts anew. Oh Leon, beloved child of grace, God's love surrounds you every day. May keep you safe, may He guide your way. In His hands, you'll always stay. From Psalm 127, like an arrow you'll soar. In the Lord's joy, may your spirit explore. With gentle steps, may you walk in His light, growing strong in faith and in might. Oh Leon, beloved child of grace, God's love surrounds you every day. May keep you safe, may He guide your way. In His hands, you'll always stay. For I know the plans I have for you, declares the Lord, so faithful and true. Plans to prosper, to give you peace. In His embrace, may your joy increase. Only your beloved child of grace, God's love surrounds you every day. May keep you safe, may He guide your way. In His hands, you'll always stay. For I know the plans I have for you, declares the Lord, so faithful and true. Plans to prosper, to give you peace. In His embrace, may your joy increase. For I know the plans I have for you, declares the Lord, so faithful and true. Plans to prosper, to give you peace. In His embrace, may your joy increase. So here's to Leon on this special day. Joseph Pastor garu, thanks for the prayer. Very well. Thanks for prayer. వరంగల్ నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులు, బంధువులు చాలా థ్యాంక్స్ అండి. అలాగే రాష్ట్రం నుంచి వచ్చిన ఇప్పటికీ వచ్చిన బంధువుల బట్టి, మా కుటుంబ సభ్యులు మాస్టర్స్ సభ్యుల బట్టి చాలా థ్యాంక్స్. అలాగే ఈ బాలాపూర్ సంఘం, న్యూ జెరూసలేం సంఘం అండ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. స్మోక్ ఉంది, ఒక 5 నిమిషాలు అవుతారా? వాళ్ళు మాట్లాడటం అయిపోయిన తర్వాత తీసుకుంటాం. Everyone come closely and greet and bless Leon. I also thank you, Uday and Kiran, for making this event very successful. And Modi Anna, thank you very much. And Joseph Anna, thank you. Thanks for making this event successful. Benoni uncle, thank you uncle. Where are you? I can't see you, but still, I thank you.
Thank you each and everyone for coming a long way from Kukatpalli and various locations, I think, to here. And I wish you have a lovely feast and bless my child. Thank you. యేసయ్య ఈ యొక్క సాయంకాల సమయం ప్రభా మాకు ఇచ్చిన అటువంటి గొప్ప సమయం కొరకే నీకే వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా ఈ వాక్యం సెలవించిన ప్రకారంగా ప్రభా తండ్రి సంతానం ప్రభా తండ్రి యెహోవా ఇచ్చే బహుమానం ప్రభా దేవా నీవు ఇచ్చిన గొప్ప బహుమానం ప్రభా తండ్రి ప్రిన్స్ ప్రభా లియోన్ విషయంలో ప్రభావ మీరు చేసిన గొప్ప కార్యం కూడా స్తోత్రము చెల్లిస్తున్నాం ఈ యొక్క నూతన సంవత్సరం ప్రభావ మరొక దయాకీర్చాన్ని ప్రభావ దాని ప్రభావం ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ఆ బిడ్డలు ఇంకా ప్రభావ రానున్న దినంలో గొప్పగా తండ్రి నీ యొక్క కృప నీ యొక్క దీవెనలు ప్రభావ నీ యొక్క ప్రొటెక్షన్ ప్రభావ కాపుదల భద్రత దయచేయమని అడుగుతున్నాం ఆ బిడ్డ ప్రభావ నీలో ప్రభావ నీ యొక్క భయభక్తుల్లో ప్రభావ తన ఎదుటానికి ప్రభావ మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం నీ జ్ఞానం చేత నింపమని అడుగుతున్నాం గొప్ప తల్లి దానియలు వలె తల్లి ప్రభావ గొప్పగా బిడ్డను వాడుకోమని అడుగుతున్నాం యేసయ్య నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ ప్రభా రంజిత్ ప్రభా సహోదరి జీవితంలో ప్రభా మీరు చేసిన ఈ గొప్ప కార్యాలు బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క దంపతులను ఈ యొక్క కుటుంబాన్ని ప్రభా వాళ్ళ బంధుమిత్రులందరినీ కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నీకే స్తుతి మహిమ చెల్లిస్తున్నాము అతని గుడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్క జీవితంలో ప్రభా నీ యొక్క సమాధానము నీ యొక్క సంతోషము ఎల్లప్పుడూ సదాకాలం ఉండుగాక నీకే మహిమ చెల్లిస్తూ మా యొక్క సంఘం బట్టి మా యొక్క భాస్వ దైవజనులు బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ మరి మరొకసారి ప్రభావ మీరు చేసిన ఈ యొక్క ఉపకారములను బట్టి తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ తండ్రి యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము యేసుని నామంలో మనతో కూడా ఉండునుగాక. ఖచ్చితముగా మంచితనము మరియు దయాలత్వము నా జీవిత కాలం అంతా వెంబడించునుగాక. నేను ప్రభు మందిరములో చిరకాలము ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. Thank you for the gift of life, guiding us day and night. Blessed love from above, wrapped in grace and endless love. You light our way, you step and day. We praise you, Lord, in every way. In every laugh, in every smile, you're here with us all the while. Through each moment, bright and true, we celebrate this life with you. Hands lifted high, voices raised, for the gift of love, we give you praise. Lord, today we gather here, hearts full of joy, love and cheer. Thank you for the gift of life, guiding us through day and night. Blessed and love from above, wrapped in grace and endless love. You light our way each step and day. We praise you, Lord, in every way. In every life, in every smile, you're here with us all the while. Through each moment, bright and true, we celebrate this life with you. Hands lifted high, voices raised, for the gift of love, we give you praise. We praise you. Blessed and love, Him walk beside, a faithful friend, a loving God. Your blessings fall like gentle rain. In our hearts, you always reign. This life is yours, a precious gift. Our spirits soar, our hearts uplift. Guide this child, leading through, forever bound in love with you. Blessed love from above, wrapped in grace and endless love. You light our way each step and day. We praise you, Lord, in every way. So our prayer in every breath, we know
celebration, fitting well with background visuals and creating a joyful, faith-filled atmosphere. Atmosphere dimensions, emotional depth, bringing in that timeless, harmonious quality. It's inspired by A.R. Rahman style. Harmonious quality inspired by Rahman style. Lord, today we gather here, hearts full of joy, love and cheer. Thank you for the gift of life, guiding us through day and night. Blessed and loved from above, wrapped in grace and endless love. You light our way each step and day. We praise you, Lord, in every way. In every laugh, in every smile, you're here with us all the while. Through each moment, bright and true, we celebrate this life with you. Hands lifted high, voices raised, for the gift of love we give you praise. And love you walk beside from above, a faithful friend, a loving God. Your blessings pour like gentle rain. We know you're there in our hearts. You always reign. This song is designed to be sung with a melody that combines warmth and celebration, fitting well with background visuals and creating a joyful, faith-filled atmosphere. And you know forever your light shines bright. Forever may your blessings fall like gentle rain in our hearts. You always reign. In our hearts you always reign. This life is yours, a precious gift. Our spirits soar, our hearts uplift. Guide this child, lead him through, forever bound in love with you. Blessed light from above, wrapped in grace and endless love. You light our way each step and day. This little light, a gift from above, sent here to fill our hearts with love. From Psalm 112:3, He came our way. Children are a heritage, we say. Oh Lord, you blessed us pure and true. In every breath we're thankful to you. The unbeloved, blessed by His hand, guided by grace across this land. For every step His love will lead, a journey of faith, hope and deed. From Jeremiah 29:11 we trust, for I know the plans that lift us, plans for hope, a future bright. Leon walks in your holy light, a child of promise, strong and free, held close by love eternally. The unbeloved, blessed by His hand, guided by grace across this land. For every step His love will lead, a journey of faith, hope and deed. Like Psalm 91 we sing and pray, for His angels guard our way. Over Leon, watch and keep, in the day's joy, in the night's sleep. As he grows, may he be wise, with faith that lives and never dies. Like Proverbs 22, we see
train up a child faithfully. Lord, your words we hold so near. They comfort, guide, erase all fear. Leon, beloved, blessed by his hand, guided by grace across this land. For every step, his love will lead, a journey of faith, hope, and deed. Lord, we find your love for Leon, pure and kind.